ఈరోజు భర్త కంట్రోల్ లేకుండా జీవిస్తున్నాడు. నోటికి కంట్రోల్ ఉండడంలా, చేతికి కంట్రోల్ ఉండడంలా, మనిషికి కంట్రోల్ ఉండడంలా, తాగుడు కంట్రోల్ లేదో, తిరుగుళ్లకు కంట్రోల్ లేదో, ఇలా కంట్రోల్ లేకుండా జీవించే భర్త ఉంటే, కంట్రోల్ లేకుండా జీవించే భార్య ఉంటే, కంట్రోల్ లేకుండా జీవించే బిడ్డలు ఉంటే అడుగుతున్నా, ఆ ఇంట్లో వాళ్ళకి ఏమాత్రం ప్రశాంతత ఉంటుందంటారా? సహోదరుడు వింటున్నావా? కంట్రోల్ తప్పి నువ్వు జీవిస్తున్నావు, నీ వల్ల నీ భార్య నరకం అనుభవిస్తుంది. కంట్రోల్ తప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు, నీ వల్ల నీ భర్త నరకం అనుభవిస్తున్నాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, కంట్రోల్ లేకుండా మీరు జీవిస్తున్నారు. మిమ్మల్ని కన్నటువంటి అమ్మ నాన్నకు నిద్ర పట్టడం లేదు, నరకం చూపించేస్తున్నాం. దీనంతటికీ కారణం చెప్పమంటారా? అపవిత్రాత్మ. ఒక వ్యక్తి తన జీవితాన్ని అపవిత్రాత్మకు అమ్మేసినట్లయితే వాడు కంట్రోల్లో ఉండడండి. ఈరోజు భర్త కంట్రోల్ లేకుండా జీవిస్తున్నాడు. నోటికి కంట్రోల్ ఉండడంలా, చేతికి కంట్రోల్ ఉండడంలా, మనిషికి కంట్రోల్ ఉండడంలా, తాగుడు కంట్రోల్ లేదో, తిరుగుళ్లకు కంట్రోల్ లేదో, ఇలా కంట్రోల్ లేకుండా జీవించే భర్త ఉంటే, కంట్రోల్ లేకుండా జీవించే భార్య ఉంటే, కంట్రోల్ లేకుండా జీవించే బిడ్డలు ఉంటే అడుగుతున్నా, ఆ ఇంట్లో వాళ్ళకి ఏమాత్రం ప్రశాంతత ఉంటుందంటారా? సహోదరుడు వింటున్నావా? కంట్రోల్ తప్పి నువ్వు జీవిస్తున్నావు, నీ వల్ల నీ భార్య నరకం అనుభవిస్తుంది. కంట్రోల్ తప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు, నీ వల్ల నీ భర్త నరకం అనుభవిస్తున్నాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, కంట్రోల్ లేకుండా మీరు జీవిస్తున్నారు. మిమ్మల్ని కన్నటువంటి అమ్మ నాన్నకు నిద్ర పట్టడం లేదు, నరకం చూపించేస్తున్నాం. దీనంతటికీ కారణం చెప్పమంటారా? అపవిత్రాత్మ. ఒక వ్యక్తి తన జీవితాన్ని అపవిత్రాత్మకు అమ్మేసినట్లయితే వాడు కంట్రోల్లో ఉండడండి.